Welcome to Social Post Digital Media. My name is Narsimha Reddy. You can contact me for online and offline classes. Vocabulary building ఎలా సో మనం ఏం చేస్తుంటామంటే నాకు వచ్చేస్తుంది నేను మాట్లాడేస్తాను గలగల మాట్లాడేస్తాను అనుకుంటాం కానీ అలా మాట్లాడాలంటే ఫస్ట్ మనకి ఏం రావాలి వర్డ్స్ అనేది మన మైండ్లో ఉండాలి వాటి మీనింగ్స్ మనకు వచ్చి ఉండాలి సో ఇంతకుముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే సింగులర్ ప్లూరల్ నెక్స్ట్ ఏంటి జెండర్ నేర్చుకున్నాం ఇప్పుడేంటి ప్రొనౌన్ అంటే ఏంటి సో ఈ వొకాబులరీ బిల్డింగ్లో ఏది ఇంపార్టెంట్ అంటే ప్రొనౌన్ ఇంపార్టెంట్ ప్రొనౌన్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మీనింగ్ తెలుసుకుందాం ఐ అంటే ఏంటి నేను కదా ఐ అంటే ఏంటి నేను మీ అంటే ఏంటి నన్ను ఇది ఎలా వాడాలో నేర్చుకుందాం మనం రైట్ ఐఎమ్ ఏ టీచర్ మీ నన్ను పిలవండి కాల్ మీ నెక్స్ట్ ఏంటి మై అంటే నాది మైన్ నాదే నెక్స్ట్ ఏంటి మై సెల్ఫ్ నేనే వీటి మీనింగ్స్ మీకు వచ్చి వీటిని మీరు సెంటెన్స్లో పెట్టగలిగితే మనకి ఇంగ్లీష్ వచ్చినట్టే చూడండి వి అంటే మేము అవర్ మనది అవర్స్ మనదే అజ్ మమ్మల్ని మాకు అవర్ సెల్స్ మేమే అలాగే యు ఒకడున్నప్పుడు నీవు ఎక్కున్నప్పుడు మీరు యువర్ నీది మీది యువర్స్ నీదే మీదే యువర్ సెల్ఫ్ నువ్వే యువర్ సెల్స్ మీరే యు నీవు యువర్ నీది మీది యువర్స్ నీదే మీదే యువర్ సెల్ఫ్ నువ్వే యువర్ సెల్స్ మీరే ఈ అంటే ఏంటి అతను హిమ్ అంటే ఏంటి అతడిని హిజ్ అంటే ఏంటి అతని యొక్క అతందే హిమ్సెల్ఫ్ అతడే అలాగే షీ ఆమె హర్ ఆమెను హర్స్ ఆమెదే హర్ సెల్ఫ్ ఆమెనే షీ ఆమె హర్ ఆమెను ఆమెది హర్స్ ఆమెదే హర్ సెల్ఫ్ ఆమెనే నెక్స్ట్ ఏంటి ఇట్ ఇది అది దానిని ఇట్స్ దాని యొక్క దాందే ఇట్ సెల్ఫ్ అదే దే అవి వారు దెమ్ వారిని వాటిని దేర్ వారిది వాటిది దేర్స్ వారిదే వాటిదే దెమ్సెల్స్ వాళ్ళే సో మనకేమొచ్చి ఉండాలి ప్రొనౌన్ వాటి యూజెస్ వచ్చి ఉండాలి నెక్స్ట్ ఏంటి అడ్జెక్టివ్ అంటే ఏం లేదు రైట్ సైజ్ రైట్ కలర్ క్వాంటిటీ క్వాలిటీ టేస్ట్ ఎట్సెట్రా సో మనకి ఏం రావాలి దాని ఆ సైజ్ రావాలి కలర్ రావాలి క్వాంటిటీ రావాలి క్వాలిటీ రావాలి టేస్ట్ రావాలి ఈ వర్డ్స్ అన్ని మనకు ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ సైజ్ టాల్ షార్ట్ స్మాల్ టైనీ బిగ్ యూజ్ ఎట్సెట్రా రైట్ నెక్స్ట్ ఏంటి ఎక్కువ మోర్ మోస్ట్ హెవీ హెవియర్ హెవియెస్ట్ ఓకే సో పాజిటివ్ రావాలి అడ్జెక్టివ్లో,
కంపారిటివ్ రావాలి, సూపర్లేటివ్ రావాలి. పాజిటివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టాల్, టాలర్, టాలెస్ట్. అతను పొడుగ్గా ఉన్నాడు అంటే ఏంటి? ఈజ్ టాల్, రైట్? రవి రామ్ కన్నా పొడుగ్గా ఉన్నాడు. రవి ఈజ్ టాలర్ దెన్ రామ్. రమేష్ అందరికన్నా పొడుగ్గా ఉన్నాడు. రమేష్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో మనకి ఏమొచ్చి ఉండాలి? సైజు రావాలి, సైజు కలర్లో రావాలి, టేస్ట్ కలర్లో రావాలి, టేస్ట్ ఇంగ్లీష్లో రావాలి, సైజు కలర్, రైట్? ఇవన్నీ అడ్జెక్టివ్స్ మనకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏమైనా వచ్చి ఉండాలి మనకు? వర్బ్ అంటే క్రియ, పని వచ్చి ఉండాలి. గో అంటే వెళ్ళుట, వెంట్ అంటే వెళ్ళను, గాన్ వెళ్ళిపోయాను, రైట్? గివ్ ఇచ్చుట, గేవ్ ఇచ్చాను, గివెన్ ఇచ్చాను. సింగ్ పాడుట, సాంగ్ పాడెను, సంగ్ పాడెను. ఇలా ఈ వర్బులో ఏం రావాలి? V1, V2, V3. ఈ లిస్ట్ మనకు వచ్చి ఉండాలి. సో ఈ వర్బులు ఏంటి మనకు? రెగ్యులర్ వర్బ్స్ రావాలి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ రావాలి, రైట్? అన్చేంజబుల్ వర్బ్స్ రావాలి. సో మనకి ఏమొచ్చి ఉండాలి? నౌన్ వచ్చి ఉండాలి, ప్రొనౌన్ వచ్చి ఉండాలి, అడ్జెక్టివ్ వచ్చి ఉండాలి, వర్బ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏంటి? అడ్వర్బ్ వచ్చి ఉండాలి. స్లోలీ, ఫాస్ట్, రైట్? సో ఈ ఎల్వై పదాలు వచ్చి ఉండాలి మనకు, అడ్వర్బ్. నెక్స్ట్ టైం వచ్చి ఉండాలి, రైట్? మనకు ప్రిపోజిషన్ వచ్చి ఉండాలి. ఆన్ ఎక్కడ వాడాలి, ఇన్ ఎక్కడ వాడాలి, అండర్ ఎక్కడ వాడాలి, అబౌవ్ ఎక్కడ వాడాలి, అక్రాస్ ఎక్కడ వాడాలి, అండర్ ఎక్కడ వాడాలి, రైట్? నెక్స్ట్ ఏంటి? బిసైడ్ ఎక్కడ వాడాలి, బిలో ఎక్కడ వాడాలి. సో ఈ వర్డ్స్ మనకు వచ్చి ఉండాలి. సో నౌన్ రావాలి, ప్రొనౌన్ రావాలి, అడ్జెక్టివ్ రావాలి, వర్బ్ రావాలి, అడ్వర్బ్ రావాలి, ప్రిపోజిషన్ రావాలి, కంజంక్షన్స్ రావాలి. నెక్స్ట్ ఏంటి? ఆర్టికల్స్ రావాలి. ఇవన్నీ వొకాబులరీ బిల్డింగ్లో పార్ట్సే. వొకాబులరీ బిల్డింగ్ అంటే ఏదో కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచే. థ్యాంక్ యూ.